హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు కదా? వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే సండే వ్లాగ్ అండి. మార్నింగ్ అనమాట. మార్నింగ్ చూడండి, వ్యూ చాలా బాగుంది. నైట్ అంతా వర్షం వచ్చిందండి. ఇప్పుడు కూడా చిన్నగా వర్షం వస్తూనే ఉంది. నిన్నటి నుంచి వర్షం అనేది ఆగలేదండి. ఒకసారి పెద్ద వర్షం కురిసి ఆగిపోయినా బాగుంటుంది, కానీ ఎప్పుడు పగులు రాత్రి ఇలా చిన్న వర్షం కురుస్తూ ఉంటే అస్సలు బాగుండదండి. ఏ పని చేయాలనిపించదు. చాలా లేజీగా ఉంటుంది. మనుషులకు అందరికీ కూడా అంతే. ఎంత లేజీగా ఉందంటే ఈరోజు అంత లేజీగా ఉన్నానండి. నేనైతే గనక పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, అయినా కూడా తొందరగా లేచినా కూడా ఇలా చిన్నగా వర్షం కురుస్తూ ఉంటే గనక అస్సలు బాగోలేదు. ముందు రోజే బట్టలన్నీ పిండుకున్నానండి. పిండుకున్న తర్వాత ఆరేయడానికి, వర్షానికి బయట ఆరేయడానికి లేదు కదా, ఇంట్లోనే సోఫాల మీద మంచాల మీద ఆరబెట్టుకున్నాను. ఇలా ఉంటే గనక అస్సలు సరిపోదండి. ఇచ్చిన బట్టలు ఉంటే అస్సలు సరిపోదు. ఇంట్లో ఇలా ఆరబెట్టుకుంటే అస్సలు సరిపోలేదండి. ఇలా ఆరబెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా లేజీగా ఉన్నాను. లేజీ పోవాలంటే ఒక కప్పు టీ తాగుదామని, టీ తాగిన తర్వాత యాక్టివ్గా చేసుకోవచ్చు అనుకున్నాను. అసలు చేయలేకున్నానండి. కనీసం 1 అవర్ అయినా అలా పడుకోను లేకపోతే కూర్చుంటే గనక మనసు రిలీఫ్ అయిపోతుంది. తర్వాత పని చేసుకుంటే అంత ఉండదని నేనైతే ఒక గంట అయితే రెస్ట్ తీసుకున్నానండి. ఈరోజు 1వ తారీఖు కాబట్టి రేషన్ తీసుకొని వచ్చారు. మార్నింగేను రేషన్ తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఆదివారం ఇలా దోశకు నానబెట్టుకుంటానండి. ఒక 2 డేస్ వేసుకోవచ్చని. ఇలా బియ్యం అయితే అన్ని రెడీ చేసి పెట్టుకుంటానండి. మినపప్పును మెంతులు వేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకోనండి. అప్పుడే నానబెట్టుకున్నాం అనుకోండి, దోశలు అనేది పుల్లగా అవుతాయి అనమాట. చాలాసేపు నానబెట్టుకోకూడదు బియ్యం అనేది. సాయంత్రం 3 గంటలకు నానబెట్టుకొని ఒక 5 గంటలకైతే గ్రైండర్కి ఇచ్చి పంపిస్తానండి. ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ బియ్యంతోనే కుక్కకు కూడా అన్నం చేస్తానండి నేను. ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను. రేషన్ బియ్యాన్ని అయితే అమ్ముకోమండి. కుక్కకు, ఆవులకు మేమైతే దోశలు వేసుకోవడానికి, ఎప్పుడైనా రాగి ముద్ద చేసుకోవడానికి, లేకపోతే అరిసెలు చేసుకోవడానికి అన్నిటికీ రేషన్ బియ్యమే వాడతామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నార్మల్ బియ్యంతో కంటే కూడా రాగి ముద్దను ఈ బియ్యంతో చేస్తే చాలా బాగుంటాయి. దోశలు కూడా అంతేనండి. నార్మల్ బియ్యంతో కంటే కూడా ఈ రేషన్ బియ్యంతో చేసుకుంటేనే బాగుంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకొని అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాను. రోజు 10 వరకు నా బ్రెయినే పని చేయలేదండి. ఏం చేయాలి. శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ అయితే అసలు ఆలోచనే ఉండదండి. చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి చేసేస్తాను. ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి నేనైతే ఏం చేయాలనేది ఆలోచనలోనే పడ్డానమాట. ఏం చేయాలని ఆలోచించడంలోనే 3 గంటలు 4 గంటలు గడిపేశానండి. తర్వాత లాస్ట్కి అయితే ఇలా అయితే పప్పు చేయాలని అనుకున్నాను. ఎన్నో వంటలు ఆలోచన చేశానండి. లాస్ట్కి అయితే ఈ పప్పే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మా పప్పు ఫ్యామిలీ కాబట్టి. ఇది పప్పు చేశాను అనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుల్గా తింటారు. లేదంటే కనుక కూరగాయల కర్రీ చేస్తే ఒకరు తినరు, ఒకరు తింటారు. వెజ్ బిర్యానీ చేశాను అనుకోండి, ఒకరు తింటారు, ఒకరు తినరు. ఇవన్నీ ఆలోచన చేసి ఇవన్నీ తంటాలు ఎందుకు, పప్పు చేస్తే ఇంటందరూ తింటారని ఈ పప్పుకే రెడీ చేస్తున్నాను. ఆకుకూర పప్పుకంతా కుక్కర్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటూ ఉన్నాను. పప్పులోకి అయితే కనుక టిఫిన్ ఏం చేద్దామని ఆలోచన చేసి పూరి చేద్దాంలే అని పూరి చేస్తున్నాను. ఈ పూరీలోకి నేను వైట్ గోధుమ పిండి తీసుకుంటామండి. పూరీలు చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి, ఆయిల్ కూడా పీల్చవన్నమాట. ఇలాగా కొద్దిగా ఉప్పు, నూనె వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈరోజు ఏం హెవీ వంటలు ఏం చేయలేదండి. ఎక్కువ వంటలు చేసి అలసిపోయానా అంటే అది కాదు, లేజీగా ఉండడం వల్లేమో కానీ ఈరోజు ఎక్కువ పని చేసినట్టుగా అనిపించింది. రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 8 లోపలే నేను అన్నీ కంప్లీట్ చేసేదాన్ని అనమాట. టిఫిన్, వంట అంతా మొత్తం కంప్లీట్ చేసేదాన్ని. అంత పని చేసినా అలసిపోలేదు. ఈ వర్షం వల్లేనేమోనండి, పగలు రాత్రి ఇలాగ చిన్నగా వర్షం కురుస్తూ ఉంటే బయటకు వెళ్ళి ఎండ కాస్తేనే బాగుంటుంది మనుషులకు కూడాను. ఇలా ఎప్పుడు వర్షం కురుస్తుంది అనుకోండి, మనుషులకు బాగుండదు, లేజీ అయిపోతామన్నమాట. అందుకేనేమో నాకు ఈరోజు చాలా లేజీగా ఉంది. వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా అంత ఓపిక లేకుండా అయిపోయిందనమాట. అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోను. పూరీలన్నిటినీ కూడా సగం అయితే తిక్కుకున్నానండి. కాస్త మందంగానే తిక్కుకోవాలి. తిక్కుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇలా పోసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. అలా అయితేనే పూరీలు బాగా పొంగుతాయి. ఇలాగే పూరీలు మొత్తం కాల్చుకోవాలండి. ఇలా వైట్ గోధుమ పిండితో చేసుకుంటే పూరీలు అయితే కనుక పొంగుతాయి, ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి. పూరీలు అయితే అలాగో ఇలాగో లేజీగా ఉన్నా కూడా కాల్చేసుకున్నాను. ఈరోజు సండే కదా, లేజీగా ఉన్నాను. బయట నుంచి అందరం తిప్పించుకొని తిందామా అనిపిస్తుంది, కానీ హోటల్ ఫుడ్ అంత హెల్తీ కాదు.
అని ఎలాగో అలాగా లేజీగా ఉన్నా కూడా ఆడవాళ్ళకైతే తప్పదు కదండి. ఇది మొత్తం ఒక్కరోజు హోటల్ ఫుడ్ తిన్నారనుకోండి ఎంత అమౌంట్ అవుతుంది. హెల్త్కి మంచిది కాదు, అమౌంట్ పోతుంది. ఆడవాళ్ళము ఇందులో తెలివైన వాళ్ళమే కదండి. అంత అమౌంట్ పోయే బదులు మనం ఇంట్లోనే తక్కువ ఖర్చులోనే ఎలాగో అలాగా బాగోలేకున్నా కూడా చేద్దాంలే అని చేసేస్తాం. ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఇంతే కదండి, నాలాగే కదా. ఎలాగో అలాగా పప్పు చేశాను, పూరి చేశాను, రైస్ చేశానండి. బ్రెయిన్కి అయితే కనుక ఫుల్ ఛార్జ్ పెట్టేశానండి. ఈవినింగ్ బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ వచ్చే లోపల పనులన్నీ కూడా చకచక చేసుకోవాలని చకచక చేశాను. నాలాగే మీలో కూడా బిగ్ బాస్ అంటే ఇష్టమా అండి? ఇష్టమైతే కమెంట్ చేయండి. ఇంకా 3 గంటలకైతే నేను రెడీ చేసి పెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. దోశలకైతేను ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత 2 గంటల సేపు నానబెట్టుకుంటానండి. 2 గంటల సేపు కానీ లేదంటే 3 గంటల సేపు నానబెట్టుకుంటాను. ఇలా నానబెట్టుకొని ఇందులోకి కొద్దిగా రైస్ అటుకులు వేసుకున్నాను, లేకపోతే బొరుగులైనా వేసుకోవచ్చు. రైస్ అయితే 1 కప్పు రైస్ వేసుకుంటానండి. అటుకులు కానీ బొరుగులు కానీ వేసుకుంటాను. లేదంటే కనుక 1 కప్పు గోధుమ పిండినైనా కూడా కలిపేసుకుంటాను అనమాట. ఇలా అయితే కనుక సాఫ్ట్గా వస్తాయండి దోశలు అయితే కనుక. ఈవినింగ్ అయితే కనుక కొన్ని పనులు అయితే చేసుకున్నానండి. చాలా పనులే చేశాను. మొత్తం ఈ వీడియోలోనే చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఇంకొక వీడియో చేస్తాను. సోమవతి అమావాస్య వ్రతానికి నేను ఎలా పూజ చేసుకున్నానో వీడియో చేస్తాను. అది నెక్స్ట్ వీడియో వస్తుందండి. మార్నింగ్కి అయితే దోసపిండి ఇలా ఉందండి. ఈ దోసపిండిలోకి కొద్దిగా వంట సోడాను కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్నాక ప్యాన్కంతా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా దోసపిండి వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వస్తాయండి అటుకులు వేసుకుంటే. మీకు క్రిస్పీగా కావాలంటే మురుమురాలు వేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా రావాలంటే అటుకులు వేసుకోండి. ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయేలా వచ్చాయన్నమాట. నాకైతే సాఫ్ట్ దోశలు అంటే ఇష్టం అండి. క్రిస్పీ దోశల కంటే సాఫ్ట్ దోశలు ఇష్టం నాకైతే కనుక. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.